హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు కొబ్బరి ఉండలు చేసి చూపించబోతున్నాను. వాటిని ఎలా చేయాలంటే, నేను ఒక 3 కొబ్బరికాయలు తీసుకొని వాటిని పగలు కొట్టుకొని ఇలా చేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఇలాంటి తురిమే దాంతో నేను తురుముకుంటున్నాను. మీకు ఇలా తురుముకునేది లేదు అన్నా, ఇలా వద్దు అనుకున్నా మీరు మిక్సీ అయినా చేసుకోవచ్చు. అన్ని చెప్పల్ని ఇలా తురుముకున్నాను. చెప్పలు ఇలా వస్తాయి అన్నమాట. తురిమాక ఇలా తురుముకొని ఇప్పుడు దీనిలో ఏమైనా చిన్న చిన్న పీచుల్లాగా ఏమైనా నల్లగా పడుంటే వాటన్నిటిని మనం శుభ్రంగా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను 3 కొబ్బరికాయలు తీసుకున్నాను కదా, వీటికి నేను ఒక 450 గ్రాములు బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం అయితే వీటికి కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ముందుగా కళాయి తీసుకొని ఆ కళాయి వేడయ్యాక నేను తురుము ఉంచుకున్న కొబ్బరిని వేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా దీన్ని బాగా వేయించుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుందన్నమాట. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం దీనికి బెల్లం తీసుకుంటున్నాం కదా, ఆ బెల్లాన్ని ఒక గిన్నెలో పెట్టి కరిగించేసుకుందాం. మనం తీసుకున్న బెల్లాన్ని సన్నగా తురుముకొని దీన్ని ఒక బౌల్లో వేసి ఈ బెల్లంలో ఒక స్పూన్ వాటర్ వేసుకొని దీన్ని కరగబెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని కరగబెట్టుకుంటాను. ఇలా కరగబెట్టుకోవడం వల్ల మనకి కొబ్బరి ఉండలు త్వరగా చేసుకోవడానికి వీలవుతుంది. కొబ్బరిని బాగా కలుపుకొని వేయించుకున్నాం కదా, ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కరగబెట్టుకొని ఉంచుకున్నాం కదా బెల్లం, దాన్ని వడకట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా లిక్విడ్ లాగా చేసుకోవడం వల్ల ఏమైనా నలకలున్నా పోతాయి, ప్లస్ ఇది మనకి తొందరగా అయిపోతుంది కూడా చేసుకోవడం. వీటిని బాగా కలుపుకొని ఈ బెల్లంలోనూ కొబ్బరిలోనూ ఉన్న తడంతా పోయేంత వరకు దీన్ని మనం సిమ్లోనే పెట్టి వేయించుకుంటూ ఉండాలి. అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇదంతా బాగా వేగిందా లేదా అని ఎలా టెస్ట్ చేసుకోవాలంటే, కొబ్బరినంతా మనం మధ్యలోకి ఒక పక్కకు జరిపి ఇలా గరిటతో ఒత్తి చూసుకుంటే మనకి ఏమి వాటర్ రాకుండా ఉంటే మన కొబ్బరి బెల్లం బాగా వేగినట్టు అన్నమాట. ఇలా బాగా వేగిన దీనిలో ఇప్పుడు మనం ఒక 1/2 స్పూను యాలకుల పొడి వేసుకుంటున్నాము. వేసుకొని దీన్ని బాగా కలిపేసి గ్యాస్ ఆపేసి పక్కన పెట్టుకొని కొంచెం వేడి తగ్గనిద్దాము. మరీ పూర్తిగా ఆరిపోకూడదు. కొంచెం నులివేడిగా ఉన్నప్పటి నుంచి మనం వీటిని బాల్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ పిండినంతా కూడా ఇలానే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మన కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి. వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.